యేసయ్యా స్తోత్రాలయ్యా నా దైవము నీవయ్యా. శుభోదయం. క్రీస్తు నందు ప్రియమైన దేవుని బిడ్డలారా, సజీవుడు పునరుద్ధరణైన యేసుక్రీస్తు వారి యొక్క పరిశుద్ధ నామములో మీ అందరికీ ఉదయకాల శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినం మన టీయాల్సిన దిన ఆహారంలో దేవుని యొక్క వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నాం. 107వ సంకీర్తన 20వ వచనాన్ని మనం చదువుకున్నాం. ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఆయన వారు పడిన గుంటలలో నుండి వారిని విడిపించెను. దేవుని బిడ్డలారా, ఉదయకాల సమయంలో దేవుడు 2 దివ్యమైనటువంటి వాక్యాల ద్వారా మనతో మాట్లాడుతున్నారు. ఈ భాగంలో 2 తలంపులు ఉన్నాయి. మొదటి తలంపు ఏంటంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాను. ఇక్కడ మనం మొదట గ్రహించాల్సిన మాట ఏంటంటే, ఆయన అంటే మన ప్రభు తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. దేవుని బిడ్డలారా, మన ప్రభు యొక్క వాక్కు అంటే ఆయన మాట. ఆయన మాటలో స్వస్థత ఉన్నది. ఆయన మాట మాత్రం సెలవిచ్చినప్పుడు వారు స్వస్థత పొందారు. ఆయన మాటలో మనకి నెమ్మది. మరి ఆనాడు ప్రభు పరిచర్య చేసే దినాల్లో ఎంతోమంది అభాగ్యులైనటువంటి వారికి ఉన్నటువంటి దుర్భరమైనటువంటి దయనీయమైనటువంటి పరిస్థితుల్లో ప్రభు దగ్గరికి వచ్చారు. వారి హృదయాల్లో ఉన్నటువంటి కలవరాలు, వారి భయాలు, ఆందోళనలు, దిగుళ్ళతో ప్రభు దగ్గరికి వచ్చినప్పుడు, ఆయన మాటలు విన్నప్పుడు, ఆయన వాక్కులు విన్నప్పుడు వారి హృదయాలు నెమ్మదిపడ్డాయి. వారి హృదయాలు సమాధానపడ్డాయి. వారిలో ఉన్నటువంటి ఆ కలవరాలు, ఆ భయాలన్నివి కూడా వెళ్ళిపోయి వారు చాలా నెమ్మదితో పాటుగా వారి జీవితాల మీద ధైర్యం కలిగింది. వారి మనసుకి మనోస్థైర్యం అనేటువంటిది ప్రభు యొక్క వాక్కు ద్వారా, మాటల ద్వారా కలిగింది. ఈ ఉదయకాల సమయంలో మనం కూడా దేవుని యొక్క వాక్కును, దేవుని యొక్క మాటల్ని వినగలిగిన వారుగా ఉంటే, గ్రహించగలిగిన వారుగా ఉంటే మనం విడిపించబడతాం, స్వస్థపరచబడతాం, బలపరచబడతాం, నెమ్మదిపరచబడతాం, ధైర్యపరచబడతాం, ధైర్యంగా ముందుకు నడిపించబడతాం. 2వ తలంపు, ఆయన వారు పడిన గుంటల్లో నుండి వారిని విడిపించినంటున్నాడు. మన ప్రభు వారు పడినటువంటి గుంటలలో నుండి అన్నమాట. అక్కడ ఒక గుంట కాదు, చాలా గుంటలు ఉన్నాయంట. వారు పడినటువంటి గుంటల్లో నుండి వారిని విడిపించాను. ఈ లోకంలో చాలా గుంటలు ఉన్నాయి, రకరకాల గుంటలు మరి ఉన్నటువంటి పరిస్థితులు. ఈ గుంటల్లో కొందరు ఆ గుంటలని గుర్తించక పడిపోతారు. కొందరు అక్కడ గుంట ఉంది, అక్కడ హానికరమైంది, అది ఆకర్షించేది, అది మోసకరమైంది, అది ఇబ్బందికరమైనటువంటిది అని గుర్తించకుండా పడిపోయేటువంటి వారు కొందరు ఉంటారు. కొందరైతే తెలిసి గుంటలో పడిపోతుంటారు. ఎరిగి అది గుంటని, అది హానికరమైందని, అది అపాయకరమైందని, అది పూర్తిగా ధ్వంసం చేయబడినటువంటి గుంట అనేటువంటిది అని తెలిసి కూడా వారు గ్రహింపు లేకుండా పడిపోయేటువంటి వారు ఉంటారు. అయితే మన ప్రభు ప్రేమ కలిగిన వాడు, మన ప్రభు జాలి కలిగిన వాడు కాబట్టి వారు పడినటువంటి గుంటల్లో నుండి వారిని విడిపించేటువంటి వారు. ఈ ఉదయకాల సమయంలో ఏ గుంటలో పడిపోయినా, ఏ బంధకాల్లో, ఏ బలహీనతల్లో, ఏ పరిస్థితుల్లో పడిపోయినా మన ప్రభు మాత్రమే విడిపించగలిగిన వారు, విడిపించేటువంటి వారు. మన ప్రభువుని దగ్గరికి రాగలిగే, మన ప్రభువును మనం అడగగలిగితే ఏ విషయం మనం పడిపోయినా, లేకపోతే మన బిడ్డలు పడిపోయినా, కుటుంబంలో ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నా కానీ మన ప్రభు మాత్రమే విడిపించగలిగిన వాడు, స్వస్థపరచగలిగిన వాడు, లేవనెత్తగలిగిన వాడు. అట్టి మన ప్రభు వైపు చూద్దాం, మన ప్రభువుని అడుగుదాం, మన ప్రభు మీద ఆధారపడదాం. అటు రీతిగా మన ప్రభు మనందరి జీవితాల్లో లేఖనానుసారం అటువంటి కార్యాల ద్వారా మహిమ పొందనగాక. ఆమెన్. ఈ దినం మరి వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకున్నటువంటి మన సంఘ సభ్యులు సుధాకర్ గారి దంపతులకి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మరి దేవుని యొక్క వాక్యంలో జ్ఞాపకం చేసినట్లుగా 128వ సంకీర్తన మరి వారి జీవితంలో, వారి కుటుంబంలో దేవుడు స్థిరపరిచి వారి పిల్లలను చూసే కృపలో దేవుడు వారిని వర్ధిల్లింప చేయనుగాక. ఆమె ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడైన తండ్రి, కృపగల నాయన, మీకు వందనాలు ప్రభువా.
ఈ ఉదయం నాయన దివ్యమైనటువంటి మీ వాక్కు చేత మాతో మీరు మాట్లాడినందుకు వందనాలు. మీ వాక్కు నాయన మమ్మల్ని స్వస్థపరిచేది, దేవా మీ వాక్కు మమ్మల్ని బలపరిచేది, ధైర్యపరిచేది, నెమ్మదిపరిచేది. ఆనాడు ప్రభువా ఎటు రీతిగా నాయన మిమ్మల్ని వెంబడించిన వారు మీ దగ్గరకు వచ్చేటువంటి తండోపు జనసమూహం నాయన ఏ రీతిగా వారు స్వస్థత పొందారో, ఏ రీతిగా నెమ్మది పొందారో, ఏ రీతిగా దేవా వారు ధైర్యంతో నింపబడ్డారో నా తండ్రి. ఈ ఉదయం టీయాల్సిన దినాహారం చూస్తున్న వారిలో ప్రభువా వారు కొన్నటువంటి పరిస్థితులు బట్టి నాయన, వారు పడిపోయినటువంటి గుంటలు బట్టి నా తండ్రి అయ్యా వారిని మీరు లేవనెత్తండి, వారిని విడిపించండి, వారిని మీరు బాగు చేయండి. మీ కార్యాలనైనా వారి జీవితాలు, వారి బిడ్డల జీవితాలు మీరు జరిగించమని ప్రార్థన చేస్తున్నాను. తోబుట్టులు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు నా ప్రభువా, ఎందరైతే నాయన గుంటల్లో పడిపోయారని ప్రభువా అయ్యా తల్లిదండ్రులుగా నాయన వేదన పడుతూ దుఃఖపడుతూ ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని కూడా జ్ఞాపకం చేసుకుని వారి ప్రార్థనల ద్వారా నాయన వారిని మీరు విడిపించండి, వారు పడినటువంటి గుంటల్లో నుంచి లేవనెత్తమని ప్రార్థన చేస్తున్నాను. మీ కార్యాలు జరిగిస్తూ సహాయం చేయండి. ఈ ఉదయం టీయాల్సిన దినాహాన్ని చూస్తున్నా ప్రతి బిడ్డను, ప్రతి కుటుంబాన్ని కూడా మీరు జ్ఞాపకం చేసుకుని దేవా ఈ దినదీవులతో దేవా నడిపిస్తూ బలపరచండి. ఏదైనా వెడ్డింగ్ యానివర్సరీ జరుపుకుంటున్న మా ప్రియులు సుధాకర్ గారి దంపతులు మీరు ఆశీర్వదించండి ప్రభువా. అయ్యా ఇలాంటి వెడ్డింగ్ యానివర్సరీస్ ఇంకా అనేకం జరుపుకోవటానికి మీ కృప దయచేసి వారి పిల్లలను చూసే కృపలో బలపరచండి. మా ప్రియులు నాయన వారు చేసే ఉద్యోగంలో, వారి బాధ్యతలు మీరు తోడుగా ఉండి వారి కుటుంబాన్ని ప్రభు ఆర్థికంగా, ఆత్మీయంగా ఇంకెక్కువగా అభివృద్ధిపరిచి ఆస్వాదించమని యేసునామములో ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాను తండ్రి. ఆమేన్. దేవుడు మీ అందరికీ తోడినను గాక.